శ్రీ స్వామివారి దివ్య సత్సంగం జరగబోతున్నది. శ్రీ స్వామి భక్తులకు, సన్నిధి కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. మొదటి శనివారం ఇక్కడ కోపము శాంతము రెండు మిళితమై ఉంటుంది. కాబట్టి హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. శాంతమే శ్రీరామ రక్షగా ప్రతిరోజు మన మనస్సును ఆలోచింపజేస్తూ నిద్రలేస్తే మళ్ళా మనము నిద్రపోయిందాక వీలైనంత వరకు మన మనస్సును ప్రశాంత వాతావరణములు, ఆహ్లాద వాతావరణములు, సన్నిధి కుటుంబ సభ్యులు, స్వామి భక్తులు, భజన బృందము అందరూ కూడా వెంకటేశ్వర వారి నామస్మరణతో ఎంత నామము చేస్తే అంత చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి. శ్రీ స్వామివారు నమ్మిన వారికి కొంగు బంగారం. మనం ఎంత విశ్వసిస్తే, మనం ఏదైనా మనసులో ఒక సంకల్పం చేసి శ్రీ స్వామివారికి నివేదించిన అతి శీఘ్రంగా మన సమస్యకు పరిష్కారము దొరుకుతుందనడంలో ఆశ్చర్యం లేదు. అయితే కొంతమందికి చాలా తొందరగా పని అవుతుంది. ఈ మధ్య కొంతమంది శ్రీ స్వామివారి భక్తులు చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోతుంటాను. కొంతమంది అలా మేము శనివారం వస్తున్నాం, అప్పుడప్పుడు వస్తున్నాం అంటే మా సమస్యకు పరిష్కారం ఇంకా దొరకలేదు మాస్టర్ గారు అంటారు. నేను చెప్తాను, అయ్యా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పూర్వజన్మ పాప ఫలంబుల వలన కొన్ని దోషాలు శ్రీ స్వామి వారు శుద్ధి చేస్తూ మన ఆలోచన చేస్తూ ఉన్నారు. మీకు తప్పక ఫలితం దొరుకుతుంది అని నేను వాళ్ళని ఓదారుస్తూ, అలా కొద్ది రోజులు వాళ్ళ నిరీక్షణ తరువాత ఇంకా స్వామి మీద మనకు స్వీయ అభిమానం పెరగాలి. అలా అభిమానం పెరిగే కొద్దీ వారు అతి శీఘ్రంగా మన ఇంట్లోనే ఉంటారు. అటువంటి దేవదేవుడే భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు. ఇప్పుడు మిత్రులు శ్రీ యలవర్తి సోమసుందరరావు గారు శ్రీ స్వామివారి యొక్క దివ్య సత్సంగాన్ని శ్రీ స్వామివారే మాట్లాడుతున్నారా అన్న విధంగా వారి యొక్క దివ్య అజరామరమైన లీలలను మీ ముందు ఉంచబోతున్నారు. ఏకాగ్రతగా వినండి. ఈ వీరాంజనేయ సహిత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దివ్య మందిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అందరికీ ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాశీస్సులు, శుభాకాంక్షలు, స్వామి ఆశీస్సులు అందరికీ. ఒకసారి అందరూ కూడా మొదటి శనివారం క్రోధి నామ సంవత్సరం అందరూ కూడా స్వామిని మనం అనుగ్రహించమని కోరుకోవాలి. ఆ అవసరం ఉన్నది ఈ సంవత్సరం. ఎందుకంటే పేరులోనే అమ్మ అందరూ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ వినాల్సింది ఈ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం. కొంచెం ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. అనవసరమైన కోపాలు పుట్టుకొస్తాయి. ధన సంబంధమైనటువంటి విషయాలలో అనుకోకుండా కోపాలు వస్తూ ఉంటాయి. అందుకని శ్రీ క్రోధి నామ సంవత్సరం అన్నాం. శ్రీ అంటే లక్ష్మి, క్రోధి అంటే మనకు ముక్కు మీదే ఉంటుంది కోపం. ఆ కోపాన్ని మనం మరి స్వామివారి అనుగ్రహంతో లేకుండా చేసుకుందాం. అది చాలా అవసరం. మరి ఎప్పుడో
1964 సంవత్సరం 60 సంవత్సరాలకు పూర్వం వచ్చింది శ్రీ క్రోధినామ సంవత్సరం. మరి అప్పటికి పరిస్థితులు నేను ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళని అడిగాను. 1964 ప్రాంతంలో అప్పటి పరిస్థితులు ఎలా ఉండేయని అడిగితే వాళ్ళు చెప్పారు, ఆ కాలంలో చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు పెట్టుకొని కర్రలు తీసుకొని పల్లెటూళ్ళల్లో కూడా తలకాయలు వగలగొట్టుకునేవాళ్ళట. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం చేయటం, మరి కత్తులతో శూలాలతో బడిసెలతో పొడుచుకోవటం, ఇలాంటి అనేకంగా జరిగాయని చెప్పుకొచ్చారు. అంటే ఆ క్రోధం ఆ విధంగా ఉంటుంది. ఎందుకు అని అడిగితే ఏమీ విషయాలు లేవండి, పొలం గట్లు విషయాలు చిన్న చిన్నవి. వాడు నా వంక చూశాడు, ఆడి దారి నాడు వెళ్ళొచ్చు కదా, వాడిని కదిలించి నువ్వు నా ఎంకెందుకు చూశావు, ఇదే తగాదా కారణాలు అవేవి. ఇరుగు పొరుగు చిన్న చిన్న విషయాలకి ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకి, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీదకి వాళ్ళ కూడా కోపాలు వచ్చేవి అప్పట్లో. మరి ఇప్పుడు పర్వాలేదండి అని చెప్పుకొచ్చారు. కనుక అందరూ కూడా మీ కుటుంబాలలో ఈ సంవత్సరం చక్కగా దైవనామ స్మరణతో మొదటి శనివారం శ్రీక్రోధినామ సంవత్సరం స్వామివారి దగ్గరకు వచ్చారు గనక మీ కుటుంబాలలో ఎప్పుడు కూడా అశాంతి మరి అలజడి ఇవి లేకుండా ఉంటాయి. స్వామి అనుగ్రహం మీకుంటుంది. అదందరూ కూడా ఇంట్లో చిన్నపిల్లలకు కూడా చెప్పండి అమ్మా, అకారణ క్రోధాలు వస్తూ ఉంటాయి, అకారణంగా కోపం వస్తూ ఉంటుంది. మరి ఆ కోపాన్ని తగ్గించుకుంటేనే మనిషి జీవనం శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో మనం మొదటి శనివారం ఎంతో ఆనందంగా మొదలు పెట్టుకున్నాం. అసలు శుభప్రదమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజుల్లోకి అడుగు పెట్టుకున్నాం. అవన్నీ కూడా మీకు తెలిసినటువంటివే. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ, కళ్ళు కాయలు కాచే ప్రతీక్షణ, కళ్ళు కాయలు కాచే ప్రతీక్షణ, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ, కళ్ళు కాయలు కాచే ప్రతీక్షణ, కలలు సాకారమైన వేళ, కలలు సాకారమైన వేళ, బాలరాముడు అయోధ్యలో అడుగుపెట్టిన వేళ, బాలరాముడు అయోధ్యలో అడుగుపెట్టిన వేళ, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ, కొన్ని వందల వేల సంవత్సరాల నుండి మరి భక్తులందరూ కూడా ఎదురు చూచి కళ్ళు కాయలు కాచిపోయాయట. అయోధ్య రామ మందిరం ఎప్పుడు వస్తుంది, బాలరాముణ్ణి ఎప్పుడు చూస్తామని మరి అడుగు పెట్టాడు. బాలరాముడు అయోధ్యలో అడుగు పెట్టిన వేళ, అమితానందం పొందిన, అందరికన్నా అమితానందం పొందిన ఎవరు?
మనందరం ఎంతో సంతోషించాం. ఆ రోజు టీవీల ముందు కూర్చొని ఆ బాలరాముడి విగ్రహం చూసుకొని మురిసిపోయాం మనసారా, మరి ఎంతో ఆనందించాం. మనందరికన్నా అమితమైన ఆనందం పొందినటువంటి ఒకే ఒక్క ప్రాణి ఉన్నారు. అందరికన్నా అమితానందం పొందిన ఎవరమ్మా? అందరికన్నా ఆనందం పొందిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి భారతదేశం మొత్తంలో, హనుమా. అందుకో మా వందనము. అందరూ కూడా చక్కగా కరతాళధ్వనులతో హనుమకి కూడా స్వాగతం చెప్దాం. అందరికన్నా అమితానందం పొందిన హనుమా, అందుకో స్వాగతం. అందరికన్నా కూడా హనుమ ఎంతో మురిసిపోయాడు, ఆనందం పొందాడు. ఎందుకంటే యుగాలు మారినా, యుగాలు మారినా రామనామ స్మరణ తప్ప మరో ధ్యాసలేని, రామనామ స్మరణ తప్ప మరో ధ్యాసలేని రామభక్త హనుమా. మరి యుగాలు మారిన రామనామ స్మరణ తప్ప మరొకటి ధ్యాస లేనటువంటి హనుమ. అటువంటి హనుమకి కాక ఆనందం మరి ఎవరికి ఉంటుంది? మీరు ఒక్కటే గుర్తు, మరి శ్రీరామనవమి సందర్భంగా మరి పర్వదినానికి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలకి ఏర్పాట్లు ప్రారంభం అయిపోయాయి. దేశ దేశాలలో కూడా వాడ ఊరు లేదు, పల్లెలు పట్టణాలు లేవు, కాలనీలు లేవు. ఎక్కడ పడితే అక్కడ శ్రీరామనవమి పందిళ్ళు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఎలా కాబోతున్నాయి? అది ఆ ప్రాంత ప్రజల గొప్పతనం కానే కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ ప్రాంతం వాళ్ళు శ్రీరామనవమి కళ్యాణం మేము చేస్తున్నాము అంటే నవ్వి ఊరుకోండి. మీరు కాదు చేస్తుంది, హనుమ మీ మనసులోకి ప్రవేశించి ఆ ఆంజనేయ స్వామి, అయ్యా మీరు రాముల వారి కళ్యాణం ఇక్కడ జరుపుకోండి, దానికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలన్నీ కూడా నేను మీ పక్కన అదృశ్య రూపంలో ఉండి ఇస్తాను కదా అని అంటేనే అది సాధ్యమైంది. అదంటేనే సాధ్యం అవుతుంది, లేకపోతే అసాధ్యమైన విషయం. మరి అటువంటి విధంగా హనుమ ప్రేరణతో వాడలా కూడా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హనుమ ఆ పచ్చటి అరటి ఆకుల మధ్యన, అరటి బోదెల మధ్యన, మామిడి తోరణాల ఆ అలంకరణతో ఆ హనుమ ఉల్లాసంగా గడుపుతూ ఉంటాయట. ఆహా, నా రాముని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కనుల పండుగగా ఈ నా భక్తులందరూ కూడా ఇక్కడ జరుపుతున్నారు అని. ఇది ఆంజనేయుని యొక్క ప్రభావం. ముందుగా మనం నమస్కారం చేయాల్సింది హనుమకి, తరువాత. ఎందుకంటే హనుమ అంటే ఇక ఆ పేరు మామూలు విషయం కాదు. మనోజవం మారుతతుల్య వేగం, మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయోధముఖ్యం.
శ్రీరామదూతం శిరసా నమామి. హనుమ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకట ఆరోగ్య సమస్యలు అసలు రావంటండి. ఎందుకని? ఆ వాయువు, శ్వాసకోశ వ్యాధులు ఇలాంటివి ఏవి కూడా రావు. ఎందుకంటే వాయువుకు సంబంధించినటువంటి స్వామి, అది మనకు వాయువుతో కూడినటువంటిది. మనోజవం, మనస్సు కన్నా కూడా వేగంగా వెళ్ళిపోతుందట. ఆంజనేయుని యొక్క ఆ స్మరణ అంత వేగంగా వెళుతుందట. మారుత తుల్య వేగం, గాలితో సమానమైనటువంటిది. మరి అటువంటి జితేంద్రియం హనుమని ఎవరైతే పూజించుకుంటారో, హనుమ ఆలయాలకు ఎవరైతే వెళుతూ ఉంటారో, హనుమని మరి సంకల్పంగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి చక్కటి ఆరోగ్యం కాదు, ఇంకా గొప్పది, కోరికలను అదుపులో పెట్టుకునేటువంటి ఆత్మశక్తిని ప్రసాదించేటువంటి వాడు హనుమ. కోరికలను అదుపులో పెట్టుకోవటం, కోరికలను అదుపులో పెట్టుకుంటే ఇంకా జీవితం ఎంత బాగుంటుందో చూడండి. ఒక్కసారి అసలు అది అమలు కనుక చేస్తే మీ ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. అది లేదు ఇది లేదు అని ఎప్పుడూ అనుకోకుండా ఆ మాట ఎంత బాగుంటుందో చూడండి. మంచి బుద్ధిని ప్రసాదించేటువంటి వాడు, కోరికలను అదుపులో పెట్టుకునేటువంటి వాడు, మరి వాయుదేవుని పుత్రుడు. అటువంటి హనుమ మనకు ఎల్లప్పుడూ కూడా మనకు ఆశీస్సులు అందజేస్తూ ఉంటాడు. శ్రీరామదూతం, నేను అనే పదం ఉపయోగించకుండా జీవనం గడిపినటువంటి వ్యక్తి హనుమ. నేను అనే పదం, మన కర్మ, మనం లేచిన దగ్గర నుంచి నేను నేను అంటేనే బతుకుతూ, నేను నేను అంటూనే చివరికి పోతూ ఉంటాం. ఇంత జ్ఞానం కూడా సంపాదించుకోకపోతే అట్ట. మరి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఏదో ఆకు పూజ చేయించాము, అరటికాయలు పెట్టాము, తమలపాకులు ఇచ్చాము, లేకపోతే మరి కదళీ ఫలాలు ఇచ్చాము, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. నువ్వేమి ఇవ్వకపోయినా ఆయన ఏమనుకోరు. కానీ నేను అనేటువంటి పదం లేనటువంటి వాడు. యుగాలు మారిన, అందుకనే ఏ యుగంలోనైనా సరే, యుగాలు మారిన శ్రీరామని ఈరోజు కూడా ఎప్పటి త్రేతాయుగం, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఈరోజు కూడా 2024 ఏప్రిల్ నెలలో కూడా రామ కళ్యాణం జరుగుతున్నటువంటి శుభ గడియల్లో కూడా శ్రీరామని వ్రాయని ఏ శుభకార్యము లేదు. శ్రీరామ అని రాయకుండా ఓ శుభకార్యం మొదలు పెట్టండి, చూద్దాం. ఎవరి వల్లన్నా అవుతుందేమో చూడండి. శ్రీరామ అని రాయకుండా మనం అసలు ఏ కార్యక్రమం కూడా మొదలు పెట్టాం. అటువంటి హనుమ అండదండలతో వాడవాడలా జరగబోయేటువంటి సీతారాముల కళ్యాణం మంగళకరంగా, దివ్య శోభాయమానంగా జరగబోతూ ఉన్నది. ఆ అరటి చెట్ల మధ్య, మరి అరటి బోధల మధ్య, ఆ అలంకరణల మధ్య, ఆ తోరణాల మధ్య ఆంజనేయుడు కూర్చొని అన్నీ కూడా చూస్తూ ఉంటాడు చక్కగా. సీతారామ లక్ష్మణుల చెంతన భక్తులందరూ కూడా మరి వాడవాడల ఎంత మరి ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ, ఇష్టంతోనూ, సంతోషంతోనూ ఈ కార్యక్రమాలని జరుపుకుంటున్నారు. అది చాలా చాలా మనం సంతోషకరం. మరి శ్రీరాముడు అంటేనే మరి ఎంతో గొప్ప విషయం. మరి అటువంటి రామనామ స్మరణ మరి మహత్తరమైనటువంటిది, ఎంతో
విలువైనటువంటిది. శ్రీరామ అని అనగానే ఎంతో మనకు ఆనందాన్ని కలిగించేటువంటిది. మరి అలాగే వెంకయ్య స్వామి అని అనగానే మనకు కలిగించేటువంటిది ఓం నారాయణ ఆదినారాయణ. వెంకయ్య స్వామికి హనుమ అంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు తెలిసింది కదా. భక్తులకు ఇవన్నీ నేర్పటానికి గొలగముడిలో కూడా దక్షిణముఖ ప్రతిష్ఠితంగా అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. మనకు ఇక్కడ కూడా గొల్లపూడిలో కూడా అదే ఉన్నది. వెంకయ్య స్వామి సన్నిధానంలో వెంకయ్య స్వామికి ఇష్టడైనటువంటి వాడు ఆంజనేయుడు. ఆంజనేయుడికి ఇష్టమైన వాడు శ్రీరాముడు. కాబట్టి సీతారామ లక్ష్మణ సమేత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అనుగ్రహం, వారి అనుగ్రహం కూడా అంటే వెంకయ్య స్వామి కనుసన్నల్లో మరి సర్వదేవతా స్వరూపులు కాబట్టి, సర్వశక్తి స్వరూపులు కాబట్టి భగవాను వెంకయ్య స్వామి అనుగ్రహం మనకు ఆ విధంగా కలుగుతుంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం. మరి ఈ వారం అంతా కూడా రామనామమే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. రాముడు ఎప్పుడు కూడా చూడండి, ఈ రెండు వాక్యాల్లో ఎంత గొప్ప అర్థం ఉందో. రాముడు కూడా నేను అని ఎప్పుడూ చెప్పల, అదే హనుమ పట్టుకున్నాడు. ఈ నేను అనేటువంటి భావం లేనటువంటి వాళ్ళకే వెంకయ్య స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అది అందరూ విశ్వసించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఎవరైనా స్వామివారి దగ్గరకు వచ్చి వెళ్ళేటప్పుడు నేను అనే పదం వదలకుండా వెళితే ఆ పదం వదిలిందాక మీరు వస్తూ ఉంటామే స్వామి దగ్గరికి. స్వామి వదలటం లేదు, నా బుద్ధి అటువంటిది, నేను మానలేకపోతున్నాను, ఇంటికి వెళ్ళినా నేను అనే పదం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నేను అనే పదం వస్తుంది అని. మరి రాముడిలో అది ఉందేమో చూడండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం. దశరథుని కుమారుణ్ణని చెప్పుకున్నాడు తప్ప నేను భగవానుణ్ణి, నేను శ్రీరాముణ్ణి అని రాముడు చెప్పుకోలే. చూసారా ఎంత గొప్ప విషయం అది. మా నాన్నగారి పేరు చెప్పుకున్నాడు, దశరథుని కొడుకునయ్యా నేను, ఇక్కడ నేను అనేది లేదు. అలాగే వివాహం అయిన తర్వాత కూడా సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం. నేనెవరిని? సీతాదేవిని స్వయంవరంలో వివాహం చేసుకున్నాను, సీతాదేవి యొక్క భర్తను. మళ్ళా నేను లేదు. నేను అనే పదం లేకపోవటం వల్లే దేవుడైపోయాడు. ఒక్కసారి అసలు మీ జీవితంలో నేను అనే పదం లేకుండా ఒకరోజైనా గడుచుద్దేమో, ప్రయత్నం చేయండి ఈ రోజు నుంచి. ఈ శ్రీక్రోధినామ సంవత్సరంలో అది ప్రయత్నం చేస్తే మీ ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది, కోపతాపాలు లేకుండా సుఖశాంతులతోనే ఉంటుంది. మరి సీతాపతిం అన్నాడు, సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. తన వంశాన్ని చెప్పుకున్నాడు, తండ్రి వంశాన్ని గొప్పగా చెప్పాడు. ఇక రాముని యొక్క రూపం, వెంకయ్య స్వామి రూపం, ఈ రెండు కూడా కొన్ని పోలికలు కనపడుతూ ఉంటాయి. కాకపోతే వెంకయ్య స్వామి వారి రూపం బంగారు వర్ణం, శ్రీరాముని యొక్క రూపం నీలవర్ణం. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం. ఆజానుబాహుడట రాముడు, వెంకయ్య స్వామి వారు కూడా ఆజానుబాహువే. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం. చక్కటి నేత్రాలు. మనకు కూడానంటండి, మనసులో ఇటువంటి కల్మషం లేకపోతే, నేను అనే పదం లేకపోతే, ఆ కళ్ళల్లో ఒక
చిత్రమైనటువంటి కాంతి కనిపిస్తుందట. ఆ కాంతే దైవత్వానికి చిహ్నం. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మరి అటువంటి రాముడు ఇంత సాత్వికంగా ఉన్నా, ఇంత శాంతంగా ఉన్నా, లోపలున్నటువంటి ఆలోచనలు వేరు, లోపలున్నటువంటి శక్తి వేరు, మరి ఆ మహత్తు వేరు. ఎటువంటి రాక్షసులైనా కూడా సంహరించగలిగినటువంటి అరివీర భయంకరమైనటువంటి ఆ శక్తియుక్తులు కలిగినటువంటి శ్రీరాముని యొక్క పాదపద్మాలకు మనం అందరం కూడా నమస్కారం చేసి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలని సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట. వెంకయ్య స్వామి అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఒక 6 నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాం. మొదట్లో ఎవరైనా కొంచెం ఏమవుద్దా అని భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది యూట్యూబ్ ఛానల్లో మరి దైవ సంబంధమైన కార్యక్రమాలు, ఇప్పుడిప్పుడే భక్తుల్లోకి చొచ్చుకుపోతున్నటువంటి వెంకయ్య స్వామి మహిమలు, ఇవన్నీ కూడా అందరికీ తెలియనటువంటివి. ఎవరు చూస్తారు, చూడరేమో, ఆదరించరేమో అనేటువంటి ఆందోళన కొంత కలిగింది. కొంతమంది అదే అభిప్రాయం వెలిబుచ్చారు. కానీ 6 నెలల్లో మీరు మీ ఫోనుల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడండి, చేసుకోనటువంటి వాళ్ళు ఒకసారి నేను ఇప్పుడు చెప్తాను, అది కూడా చూడండి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి టెంపుల్ గొల్లపూడి అని యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే మొత్తం ఈ మందిర కార్యక్రమాలన్నీ కూడా మీ అరచేతిలో ఉంటాయి. అన్నదానాన్ని గురించి ఒక ఎపిసోడ్లో చెప్తే అది 27వ నెంబరు. స్వామివారి అనుగ్రహం వల్ల ఈరోజు దానికి వ్యూస్ అంటే చూచినటువంటి వారు సుమారుగా 1100 మంది ఉన్నారు. ఒక్కసారి స్వామివారి కృతజ్ఞతతో అందరం కూడా కరతాళధ్వనులతో మరి చెప్దామమ్మా. 1100 మంది చూశారు అంటే 1100 మంది ఇక వేలల్లోకి వెళ్ళిపోయారు. ఇక అది రోజు రోజుకి కూడా వెంకయ్య స్వామి వారి యొక్క అనుగ్రహం పొందిన ప్రతి వాళ్ళ ఇంటికి కూడా స్వామివారి యొక్క ఈ దివ్య మంగళ స్వరూపం వెళుతూ ఉంటుంది. దాని గురించి ఒక చిన్న కథ లాంటిది, కథ కాదు వాస్తవం. మహావీరుడైనటువంటి కర్ణుడు మహాభారతంలో మనందరికీ తెలుసు. వీరుడైన కర్ణుడు ఎన్నో దాన ధర్మాలు చేసేవాడట. అందుకని ఆయనకి ఏం పేరు కలిగింది? దాన వీర శూర కర్ణ అని పేరు వచ్చింది. మరి దానం చేసినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళతారు? స్వర్గలోకానికి వెళతారట. కర్ణుని మరణానంతరం కూడా స్వర్గలోకానికి ప్రయాణం అయ్యాడు. మరి ఏ కారణంతోనో కర్ణుడికి ఆకలి వేసింది. దారిలో ఓ చెట్టుకు పండు కనపడితే పండు తీసుకొని తిందామని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ పండు అంటుకోగానే, మా జాగ్రత్తగా వినండి, ఎంత అద్భుతమైనటువంటి విషయం. పండు చేతికి తీసుకోగానే అది బంగారం అయిపోయింది. ఆకలి అయితే బంగారం తింటామమ్మా మనం? తినలేంగా. బంగారం రోజు దాని గురించి ఆలోచిస్తాం. 75,000 అయిందంట, 80,000 అయిందంట అని. ఇక్కడ అన్నం ఇదేమిటి? పండు తిందామంటే బంగారం అయిపోయింది అనుకున్నాడు. దాహం వేస్తుంది. ఒక సెలయేటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామని వెళ్ళాడు. ఆ నీళ్లు చేతికి తీసుకోగానే దోసిట్లోకి బంగారం అయిపోయింది. బంగారం అయిపోయింది కానీ దాహం వేస్తుంది. ఆకలి తీరలేదు, దాహం తీరలేదు, అల్లాడిపోతున్నాడు.
ఈ బంగారం నేను ఏం చేసుకోను, నాకు ఆకలి అవుతుంది కదా, ఇంత బంగారం ఏదంటుకున్నా బంగారం అవుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుందని మన వాళ్ళు అంటూ ఉంటారు ఇళ్లలో. ఇప్పుడు చెప్పండి, పట్టిందల్లా బంగారం అయితే మీ బతుకు ఎలా ఉంటుంది? గందరగోళం అవుతుంది. మీరేగా కోరుకుంది దేవుణ్ణి, స్వామి నేను పట్టిందల్లా బంగారం అయితే బాగుండని. ఇప్పుడు కర్ణుడు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. స్వర్గలోకానికి వెళ్ళి తనలో తానే కుమిలిపోతూ ఉన్నాడు. ఏంటి నాకు ఈ కర్మ, నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను కదా, ధనధాన్యాదులు పంచిపెట్టాను కదా, బంగారం ఇచ్చాను కదా, వెండి దానం చేశాను కదా, నా జీవితానికి ఇంత అన్నం దొరకటం లేదేంటి, ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అని చెప్పి అనుకొని తండ్రి సూర్యభగవాన్ నుండి ప్రార్థించాడు. తండ్రి, నాకెందుకు ఈ వైపరీత్యము, నాకెందుకు ఈ దురవస్థ కలిగినది అని అంటే, తండ్రి ఇదంతా ఆలోచించి, నాయనా నువ్వు నీకు ఆ విరుగుడు మార్గం చెప్తాను, వెళ్ళి దేవేంద్రుని గలవమన్నాడు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్తే దేవేంద్రుడు యథార్థం చెప్పాడట. కర్ణ, భూలోకంలో నువ్వు చేసిన పనేమిటి? అడిగిన వాళ్ళకి ధనం ఇచ్చావు, అడిగిన వాళ్ళకి బంగారం దానం చేశావు, అడిగిన వాళ్ళకి వెండి దానం చేశావు. నీ జీవితంలో ఎప్పుడైనా అన్నదానం చేశావా కర్ణ? ఎప్పుడైనా? అన్నదానం చేయకుండా స్వర్గలోకానికి వస్తే ఇక్కడ ఏం పుణ్యగతులు ఉంటాయి? నువ్వు ఏది కోరుకున్నావో అదే వస్తుంది, బంగారం. తిను. ఇంద్ర, నా తప్పుని మన్నించి నాకు విమోచన మార్గం కలిగించు స్వామి అని అంటే, నేను నీకు అవకాశం ఇస్తున్నాను, మరలా భూలోకానికి వెళ్ళి అన్నార్తులకు అన్నదానం చేసి పెద్దలను గౌరవించి. ఈ పదం చాలా ముఖ్యం, మన ఇళ్లలో కూడా నేర్పాల. పిల్లలకి ఇవి నేర్పకుండా విద్యాబుద్ధులు నేర్పితే ఆ ఇళ్ళు బాగుపడవు. పెద్దలను గౌరవించి భూలోకంలో అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహించి శుభకార్యాలకు అన్నింటికీ కూడా నువ్వు పేదలకు అన్నదానం చేసి అప్పుడు తిరిగి స్వర్గలోకానికి రా, నీకు మోక్షం కలుగుతుందన్నాడు. కర్ణుడు స్వర్గలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చి విరివిగా అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏది పుణ్యం, ఏది ముఖ్యం? అన్నదానం. అన్నదానానికి మించినటువంటి దానం మరొకటి లేదు. ఇది వెంకయ్య స్వామి వారు మనకు చెప్పినటువంటి ఏకైక ధర్మ సూత్రం. వెంకయ్య స్వామి వారు మనకు బోధించినటువంటిది జీవన సత్యం. ఇది అయ్యా, ఆకలై కొంగు పట్టే వారికి అన్నం పెట్టాలి కదయ్యా అని చెప్పారు. మరి మనం చూడండి, ఇక్కడ కొద్ది మందిమే కూర్చున్నాం, వందలాది మంది ఆ చెట్ల దగ్గర ఇంకా 5 నిమిషాల్లో అక్కడ లైన్లో నుంచొని ఉంటారు. ఆకలితో అలమటిస్తూ వచ్చేవాడు. వాళ్ళు పైదాకా కూడా రారు, రాకపోయినా పుణ్యమే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అన్నదానం మరి స్వీకరిస్తున్నారు. ఎక్కడ స్వీకరిస్తున్నారు? వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడే వాళ్ళ స్నేహితులతో అనుకుంటారుగా, వెంకయ్య స్వామి గుళ్ళో అన్నదానం జరుగుతుంది, మనం తిందాం పదండి అని చెప్పి అనుకుంటూనేగా వచ్చింది ఇక్కడికి. వెంకయ్య స్వామి పేరు ఆ విధంగా తలుచుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు స్వామి దర్శనం, అయినా అన్నం తింటూ క్రింద కూడా స్వామివారు కనిపిస్తూనే ఉంటారు కాబట్టి దండం పెట్టుకుంటారు. అన్నదాన మహిమ అది. ఈరోజు అన్న ప్రసాద వితరణ కీర్తిశేషులు గద్దె ప్రసాద్ గారు, సురేఖ దంపతుల కుమార్తె తేజస్వి, ఆ పాప యుఎస్ఏలో ఉండి భగవాన్ మన శ్రీ స్వామి సన్నిధిలో ప్రసాద వితరణ చేయాలనే ఒక గొప్ప సంకల్పం. మీరందరూ అభినందించాలి ఆ పసిబిడ్డను. చక్కగా క్లాప్స్ కొట్టండి. సురేఖ గారు వచ్చున్నారు. అమ్మాయి తండ్రి సురేఖ గారిని మన గురువు గారు రంగయ్య మాస్టర్ గారు శేష వస్త్రముతో సత్కరించవలసిందిగా కోరుతూ
గారు అందరూ చక్కగా క్లాప్స్ కొట్టండి. అన్నదాత సుఖీ భవ. అన్ని దానాలే కల్లా అన్నదానము అద్భుతమైనది. గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివ్యావహ భక్త్యాయు ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరకాజ్యోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా అగ్గిపెట్టి వన్నం చక్షుప్ర ప్రాణమిహనో దైవో యోగస్యం సూర్యవచ్చనో తమదేవయాన్ స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపు ప్రాణానేవ యథాస్థానముపయతే. స్వామిన్ ప్రసన్నో భవ యజమానస్య అభిముఖో భవ. ధ్యానం అమ్మ మీ దగ్గర పెట్టుకోండి, లేకపోతే అది అటువైపు మీ దగ్గర పెట్టేసుకోండి. ఆ పళ్ళ ఒళ్ళో పెట్టుకోండి. మీరు ఆయన వేస్తూ ఉండండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ యజమానస్య అభిముఖో భవ. ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నగజలేహం సింహాసనం సమర్పయామి. అభిచంద్రావర్తవేన హిరణ్యాభ్యస్తాన్నో దేవసోమ శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మార్థం పుష్పాక్షదాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షదాన్ని సమర్పయామి. పెట్టండి పువ్వు అక్షంతలు. అలాగే ఇంకో పువ్వుకి గంధం అద్దుకోండి. గంధద్వారాందురాదర్శాన్ని చతుష్టాంగరైహిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీగంధం సమర్పయామి. పసుపు ఆయనే దేవరాయణే దుర్వాహారోహంతు పుష్పిణీ తదాశ్చ పండరీ కాని సముద్రస్య గృహాయిమే. హరిద్రాక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. తేజోదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం తారమేష్టిగూఢాజ్యం మహారాజ్యమాధిపత్యం సాంగసుపరివార శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనంద దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజానంతరం స్థాత్మ్యం సమర్పయామి. నమయామి. యస్య స్మృత్యాగనామోక్త్యాదౌ పూజాక్రియాదిషు యోణం సంపూర్ణతాం యాజుద్యో వందే గణాధిప. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనభవతి జాయమానోగ్నాః కేతుషామేత్యగ్రే భాగం దేవేభ్యో దదాత్రాయణ ప్రచంద్రమాః స్థిరతి దీర్ఘమాయుః పాపో ఉందంతు జీవసే దీర్ఘాయుత్వాయ ఉచ్యసే యస్వా హృదా కిరీటామన్యవానో మత్యమత్యం జోహదీమి. అందరూ కూడా ఒకసారి ఆ కంకణాన్ని చూసి నమస్కారం చేసుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వాగత్. ఓం ధ్రువం దేరాజా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దైంద్రస్థాగ్నిశ్చరాత్మధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిధ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం బలోరదవలం ముద్రమౌ తస్మాత్ పుష్పాత్తుమేస్య అదశాంతిం ప్రయచ్చమే. ముడి వేసేసి అమ్మవారి మెడలో ఓం ధ్రువం దేరాజాగుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిధ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు యదస్సు ముహూర్తకాలే పూజాదీనాం భవానాం గ్రహాణాత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. వెనకాతలికి ధ్రువం దేరాజావృణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయ. సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణివాచకమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి
సంపగిలోనెను కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము దీర్చి ఎంపగవాటి చుక్కను పెట్టి ఎంపగవాటి చుక్కను పెట్టి పెండి కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాకై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి గత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణము
కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. తలంబ్రాల